విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ఆటో నగర్లో ఆక్టోపస్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటో నగర్లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. అయితే భారీగా ఆయుధాలు కూడా ఇక్కడ డంప్ చేసినట్లు గుర్తించారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఆపరేషన్ ఖగాన్ నేపథ్యంలో మావోయిస్టులు అడవును వదిలి ఇక్కడ విజయవాడలో తలదాచుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రస్తుతం మనం విజయవాడ న్యూ ఆటో నగర్లో ఉన్నాము. తాడిగడప 100 ఫీట్ రోడ్లో ఈ న్యూ ఆటో నగర్ ఉంటుంది. ఈ న్యూ ఆటో నగర్లో మావోయిస్టులు దాదాపుగా గత 10 రోజుల నుంచి కూడా షెల్టర్ జోన్ తీసుకున్నారు అని కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇన్ ఇండియా, ఆయనని పోలీసులు టార్గెట్ చేశారు. ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి రాజక్కతో పాటు మరో 2 మావోయిస్ట్ అగ్రనేతలు, మొత్తం 6 ఆ ఎన్కౌంటర్లో మారేడుమిల్లిలో మరణించారు. అక్కడ దొరికిన ఒక డైరీలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ నాగరాజ్ చూపిస్తున్నారు. అదిగో బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మొత్తం కూడా 21 మంది మహిళా మావోయిస్టులు, 6 పురుషులు కూడా మావోయిస్టులు కూడా అక్కడ తలదాచుకున్నారు అని చెప్పి సమాచారం అందింది. ఆ డైరీలో ఉంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా విజయవాడలో ఉన్న గ్రే హౌండ్స్ బలగాలతో పాటు ఆక్టోపస్ బలగాలు, విజయవాడ పోలీసులు వీళ్ళంతా కూడా ఈ భవనాన్ని చుట్టుముట్టారు. ఈ భవనంలో ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ భవనంలో ఇప్పటికీ కూడా ఆక్టోపస్ బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఈ 21 మందిని, అదేవిధంగా ఇంకో 7 21 మంది మహిళలు, అదేవిధంగా వీళ్ళంతా కూడా గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, హిడ్మా మనుషులు అని చెప్తున్నారు. విజయవాడకు సంబంధించిన ఒక మహిళ వీళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చింది అని చెప్పి కూడా ఆక్టోపస్కు గ్రే హౌండ్స్కి సమాచారం అందింది. ఎప్పుడైతే మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిందో, ఆ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే కూడా ఆ డైరీలో ఉన్న సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మొత్తం 3 ప్రాంతాల్లో, 1 విజయవాడ ఆటో నగర్, 2 హైదరాబాద్ కూడా, అంటే హైదరాబాద్లో కూడా ఇంకో షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారని కూడా వాళ్ళకి సమాచారం అందింది. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అని చెప్తున్నారు. బట్ ఇక్కడున్న ఆటో నగర్లో మాత్రం దాదాపుగా మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు. 27 మందిలో 21 మంది మహిళలు కాగా 6 పురుషులు, మొత్తం 27 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా హిడ్మా ఆధ్వర్యంలో ఉన్న గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వీళ్ళందరినీ తీసుకొని అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రాంతానికి తరలించారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న బుక్స్ ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న సాహిత్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు అదిగో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గ్రే హౌండ్స్ బలగాలు మొత్తం కూడా ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా సోదా చేస్తున్నాయి. మొత్తం 27 మందిని కూడా అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి తరలించారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. బట్ గ్రే హౌండ్స్ బలగాల సోదాల్లో కొన్ని కీలకమైన సమాచారం లభ్యమైంది అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళకి మరో షెల్టర్ జోన్, మొత్తం 3 షెల్టర్ జోన్లో హిడ్మాకి రక్షణగా ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో షెల్టర్ జోన్ తీసుకున్నారు అని కూడా పోలీసు యంత్రాంగం నమ్ముతోంది. అందువల్లనే గ్రే హౌండ్స్కి నిన్న కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం రావటం నిన్న పొద్దున్నే. దీంతో మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాకి ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాతో పాటు మరో 2 సీనియర్ ఆఫీసర్లు నేరుగా అక్కడికి వెళ్లారు. హిడ్మా అక్కడ ఉన్నాడు అని ఖచ్చితమైన సమాచారం రావడంతో నిన్న ఉదయం నుంచి కూడా జరిపిన సెర్చింగ్స్లో ప్రధానంగా హిడ్మాతో పాటు మరో 2 నేతలు ఉన్నారు అని వీళ్ళకి సమాచారం అందింది. డ్రోన్ ఆపరేషన్స్ నిర్వహించారు. ఈ డ్రోన్ ఆపరేషన్స్లో హిడ్మా బృందం అడవిలో ఒక చోట తలదాచుకున్నట్టు కూడా గుర్తించారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆపరేషన్స్ గ్రే హౌండ్స్ బలగాలు మారేడుమల్లి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాయి. ఆ మారేడుమల్లి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత 6 మొత్తం అక్కడ ఉన్నట్టు గుర్తించి కాల్పులు ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే హిడ్మా అనే అతను మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు. పైగా మావోయిస్ట్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఎక్కడైతే 3 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కానీ, దండకారణ్యం కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, లేకపోతే ఒడిశా కానీ, ఏఓబీలో కానీ, లేకపోతే అటు దండకారణ్యంలో కానీ, ఇటు తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే స్ట్రాటజిక్ ఆపరేషన్స్, తర్వాత హిట్ టార్గెట్ని కూడా హిట్ టార్గెట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో అతన్ని టార్గెట్ చేయాలన్నా కూడా హిడ్మాకి ఇదంతా కూడా సమాచారం ఇస్తారు అని అతనే ఈ మావోయిస్ట్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ మొత్తం
మొత్తానికి కూడా అతనే కీలకమైన వ్యక్తి, అతనే లీడర్షిప్గా ఉంటాడు అని చెప్పి లీడ్ చేస్తాడని చెప్తున్నారు. దంతెవాడలో ఏదైతే జరిగిందో భారీ ఎన్కౌంటరు, దంతెవాడలో పోలీసు బలగాల మీద ఏదైతే దాడి జరిగిందో, కేంద్రంలో ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు, కగారులో ఉండే బలగాలు ఏవైతే జరిగినాయో దానికి కూడా హిడ్మాయే నాయకత్వం వహించాడు అని చెప్పి చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గతంలో మధ్యప్రదేశ్లో ఉండే సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం, మావోయిస్ట్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్గా ఉండటంతో ఇప్పుడు హిడ్మాకి దాదాపుగా ఒక ప్లెటూన్ బలగాల రక్షణగా ఉంటాయి. ఈ ప్లెటూన్ బలగాల రక్షణగా కూడా రక్షణ లేకుండా హిడ్మా వచ్చాడా లేదా అనేది కూడా పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలు అనుమానిస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ కూడా దీనికి సంబంధించి సమాచారం సేకరించారు. అతనికి రక్షణగా వచ్చిన బలగాలు ఎక్కడో తలదాచుకొని ఉంటాయి అని చెప్పి పోలీసులు బలంగా నమ్మారు. అక్కడున్న డైరీలో ఈ సమాచారం దొరకటంతో పాటు కొంతమంది చెప్పే సమాచారం ఏంటంటే అక్కడున్న బలగాలతో పాటు అక్కడ ఉండే ఒక మావోయిస్టు కూడా వీళ్ళకి దొరికాడు. అతన్ని సజీవంగా పట్టుకొని అతని దగ్గర నుంచి రాబట్టిన ఇన్ఫర్మేషన్ మేరకే ఈ షెల్టర్ జోన్ మీద ఇక్కడ దాడి చేశారు గ్రేహౌండ్స్ బలగాలని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఈ గ్రేహౌండ్స్ బలగాల దాడిలో మొత్తం 21 మంది మహిళా మావోయిస్టులు, 6 పురుషులు కూడా పోలీసులకు దొరికారు. కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వీళ్ళందరినీ కూడా రహస్య ప్రదేశానికి 8 వాహనాల్లో తరలించారు అని కూడా సమాచారం అందుతుంది. మొత్తం 27 మంది మావోయిస్టులు పోలీసులకు దొరికారు. వీళ్ళు దాదాపుగా 10 రోజుల నుంచే షెల్టర్ తీసుకుంటున్నారని సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే హిడ్మా ఇక్కడికి వచ్చాడో ఆయనకు అనుబంధంగా ఉండే ప్లాటూన్ మొత్తం రక్షణగా ఉండే వాళ్ళంతా కూడా వేరు వేరు ప్రాంతాల్లో షెల్టర్ జోన్ తీసుకున్నారు అని చెప్పి చెబుతున్నారు. హిడ్మా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహస్య ప్రదేశంలో షెల్టర్ జోన్ తీసుకొని ఆ తర్వాత మారేడుమిల్లి ఎందుకంటే హిడ్మా లాంటి లీడరు మావోయిస్టు పార్టీలో ఒక వర్గం విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత హిడ్మా లాంటి లీడరు ఇంకో గ్రూప్కి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అతని లాంటి లీడరు ఒకే ప్రదేశంలో ఎప్పుడు ఉండే అవకాశం లేదు మావోయిస్టు స్ట్రాటజీ ఆపరేషన్స్ ప్రకారం. అందువలన అతను వేరే ప్రాంతానికి తరలి ఉంటాడని పోలీసులకి ఆపరేషన్ కగారు వర్గాలకు సమాచారం అందింది. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి చేరుకొని మారేడుమిల్లి ఫారెస్ట్లో వీళ్ళని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వీళ్ళని ఎన్కౌంటర్ చేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ కూడా అది నిజమైన ఎన్కౌంటర్ అని చెప్పి పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా సీన్ మారింది. ఆయనకు అనుబంధంగా దాదాపుగా ఒక ప్లెటూన్ అంటే దాదాపుగా 30 నుంచి 40 మంది వరకు కూడా పోలీసులు వాళ్ళ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సుశిక్షితులైన వాళ్ళు అతనికి రక్షణగా ఉంటారు అని కూడా చెబుతున్నారు. ఆ రక్షణగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 40 మంది వరకు